నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు జగద్గురు రామభద్రాచార్యుల 75 సంవత్సరాల స్మారకార్థం ఏర్పాటు చేసిన అమృత రాత్రి యాత్ర నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన దర్శించుకున్నారు. జగద్గురు రామభద్రాచార్యుల వారి 75 సంవత్సరాల స్మారకార్థం చేపట్టిన అమృత రథయాత్ర ఈరోజు నగరానికి చేరుకుంది. ఈ రథయాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ హోటల్ మౌర్యయిన్ వద్ద దర్శించుకున్నారు. ఈ యాత్ర భారతదేశంలోని 75 తీర్థాలు మరియు పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ అన్ని తీర్థాల నుండి నీరు మట్టిని సేకరించి జనవరి 13వ తేదీన అయోధ్యకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సమయంలోనే రామ మందిరానికి సంబంధించిన ద్వార్ ఉద్గతన్ వేడుక యాదృచ్ఛికంగా జరుగుతుందన్నారు. మన నగరానికి వచ్చిన ఈ రథం ఈరోజు రాత్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇంటికి చేరుకుని రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. కావున భక్తులందరూ వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని రాముల వారి సేవలో తరించాలని కోరారు. ఉదయం 11 గంటల తర్వాత ఈ రథయాత్ర హైదరాబాద్లోని చిన్నజీయ స్వామి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లి అక్కడి నుండి అయోధ్యకు వెళుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన దీక్షా శిబిరంలో కూర్చొని అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ నేత బీటీ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించుకుంటే వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీల ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూడక తప్పదని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు హెచ్చరించారు. 17 రోజులుగా అంగన్వాడీలు రోడ్డుపై ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అంగన్వాడీల సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని దీక్షా శిబిరంలో ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000 వేతనం నుంచి 10,500 రూపాయలకు పెంచారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వీరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీడియా ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవలు గణనీయమైనవి. గర్భిణులకైతేనేమి, బాలింతలకైతేనేమి, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, కింది స్థాయిలో ఎంతో కష్టంతో అంగన్వాడీ సెంటర్లు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళ యొక్క జీతాలు, వాళ్ళ కష్టాన్ని గుర్తించి 4,200 ఉన్నటువంటి జీతాన్ని 2018లో 6,300 చేశాడు. రెండవ దఫ 10,500 చేశాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళు ఆడపడుచులంతా కష్టపడితే కేవలం 1,000 రూపాయలు పెంచాడు. 11,500 పెంచాడు. వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడ్డారు. గర్భిణీలకు సేవ చేశారు, బాలింతలకు సేవ చేశారు, చిన్నపిల్లలకు సేవ చేశారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి 26,000 పెంచమంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమి తెలియనట్లు నటిస్తున్నాడు. ఆయన సలహాదారుల పేరు మీద ఒక సలహాదారునికి 3.5 లక్షలు శాలరీ ఇస్తున్నాడు. అలవెన్సెస్ 8 లక్షలు ఇస్తున్నాడు. 11.5 లక్షలు ఒక సలహాదారులు. ఇప్పటి వరకు 72 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆడపడుచులు ఈరోజు ఎండను లెక్క చేయకుండా వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోకుండా నువ్వు 17 రోజులు సతాయిస్తావా? ఒకటే హెచ్చరిస్తున్నాం, కబడ్దార్ ముఖ్యమంత్రి, నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు శిబిరాన్ని సందర్శించలే. మేము ముందొస్తే ఏమంటావు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టారంట. అందుకోసమే 17 రోజులు మేము వెయిట్ చేశాం. నీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశించాం. నీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడైనా కనీసం నువ్వు పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున
ఏదైతే సిఐటియు, ఏఐటియు మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దిగే వచ్చే వరకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారని నిరుద్యోగ యువత ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్సోలి, హిట్లర్ పరిపాలన కన్నా అధ్వాన్నమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వారు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు నిరుద్యోగులంతా ఏకమవుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏకమై అధికార మార్పిడి చేసినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం మార్పిడికి నిరుద్యోగులు పాటుపడతామన్నారు. మెగా డిఎస్సిని విడుదల చేయకుంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు ఎన్నికల్లో పోటీ చేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వారు తెలిపారు. మేము 4 సంవత్సరాల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం సార్. స్టడీ హాల్స్లో ఉండి డిఎస్సి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది 700 పోస్టులు 800 పోస్టులు 8000 పోస్టులు అని చెప్పి నిరుద్యోగులు మోసం చేసినారు సార్. అదేవిధంగా నాడు నేడు కింద ఎన్నో పనులు చేపట్టినాడు. గ్రంథాలయాలు చేపట్టినాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించినాడు. కానీ తరగతి గదులు ఉపాధ్యాయులు లేకుంటే ఆ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? తరగతి గదులు ఉపాధ్యాయులు అవసరం కదా. ఏపీ స్టేట్లో తరగతి గదులు ఉపాధ్యాయులు అవసరం. తరగతి గదిలోనే జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పెద్దలు చెప్పినారు. తరగతి గదిలోనే పిల్లలకు జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పెద్దలు చెప్పినారు. అదేవిధంగా ఎప్పటికైనా సరే ఈ 4 ఏళ్లలో నిరుద్యోగుల పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిందే కోరుతున్నాం సార్. దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నా ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోవడం వలన ఈరోజు నిరుద్యోగులు అందరూ ఆక్రోశానికి గురై ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది. ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి వదలాలని, లేని పక్షంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని గత కొన్ని రోజుల కిందట ఏ విధంగా అయితే నిరుద్యోగులు ఇంటికి పంపించారో భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే ఇంటికి పంపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షంలో నిరుద్యోగులందరూ కూడా ఏకతాటిపై ఇచ్చి 2024లో నిప్పీటం కదిలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈ కర్నూలు జిల్లా మేము గత 5 సంవత్సరాలుగా మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. ఈయన పాలన ఎట్లా ఉందంటే అంతవరకు ఎంత పాలన ఉంది. మన ముస్సోల్ని కానీ ఈ వాళ్ళ ముస్సోల్ని కానీ హిట్లర్ కానీ కొద్దిగా పాలన వాళ్ళు మంచిగా చేసినారు. ఇది అంతకంటే ఘోరంగా ఉంది. ఈయన 10 ఏటా డిఎస్సి వదులుతాం 10 ఏటా డిఎస్సి వదులుతాం. ఇప్పటికీ ఒక డిఎస్సి కూడా వదలలేదు. ఒక టెట్ పెట్టినాడు, ఇంకా వదిలేసి దాని గురించి మర్చిపోయినాడు. చెప్పిన హామీలన్నీ మర్చిపోయి కాసి లేని హామీలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంది చెప్పండి, ఆడదాం ఆంధ్ర ఆయన చెప్పలేదు, ఆయన చేస్తున్నాడు. డిఎస్సి చెప్పినాడు, దాన్ని ఏమీ అమలు చేయడం లేదు. మా ఆయన లాంటి యువత 10 సంవత్సరాల నుండి దీనికోసం 10 ఏళ్ళ నుండి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆయన కూడా ఏటా డిఎస్సి లేదు. ఈయన ఇంకోటి ఏమంటే పక్కన మా నిరుద్యోగులు చాలా అంచనా తక్కువ వేసినాడు. పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది. మేము కూడా మా నిరుద్యోగులు మా ఇంట్లో ఒకరికి 5 ఓట్లు ఉంటాయి. మేము ఒక మాట చెప్తే వాళ్ళు ఏ పార్టీకి అయ్యారు, మేము ఎక్కడ చేస్తే అక్కడ ప్రభుత్వం చేంజ్ అవుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈయన ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి అంటారు, మాకు మెగా డిఎస్సి తక్షణం రాయాలి, లేదంటే మేము ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తాం అని కోరుకుంటున్నాం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో మాదిరి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని నగరంలోని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయవద్దు, నగరంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకూడదని ఆటో డ్రైవర్లు నగరంలో ధర్నా చేపట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తే ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతారని వారు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక పెద్ద ఎత్తున చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిగ్రీలు పాస్ అయిన వారు సైతం ఆటో కార్మికులుగా మారి జీవనోపాధి పొందుతున్నారని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఉన్న ఒక్క అవకాశం కూడా నిరుద్యోగ యువత కోల్పోతారన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు వేస్తారని రాజకీయ పార్టీలు అనుకోవటం పొరపాటని వారు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకూడదని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టంకు సంబంధించిన 512 జీవోను వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు తమ రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం వల్ల నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, భూ సమస్యల పరిష్కారాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే నిజమైన భూ యజమానులకు న్యాయం జరుగుతుందని న్యాయవాదులు తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 510ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భూమి యజమానులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కార బాధ్యత రెవెన్యూ అధికారులకు అప్పజెపితే అందులో రాజకీయ జోక్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా పేదలు నష్టపోతారని తెలిపారు. ఈ జీవో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని వారు తెలియజేశారు. కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే మనకు సివిల్ సూట్స్ తప్ప ఏ కోర్టులో ఏమైనా సమస్య ప్రతికూలంగా కావాలంటే మనకు నిరుద్యోగులు మళ్ళీ రైతులు తప్ప వేరే వాళ్ళకి మనం పరిష్కారం చేయాలంటే ఈ తొందరగా ఈ 512 జియోను రద్దు చేయాలి అని ఈ ప్రభుత్వంకి కోరుకుంటున్నాము. మనము సేవ చేసేది మన రైతులకి, అదే విధంగా ఉన్న దళితులకి అందరికీ మనం న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ జియోను తొందరగా రద్దు చేస్తే చాలామంది రైతు కుటుంబాలు అదేవిధంగా అందరూ బాగుపడతారని కోరుకుంటున్నాం. ఈ జ్యూరిడిక్షన్ లేకుండా చేసే ఈ జియోను అతి తొందరగా రద్దు చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. మనకు వచ్చే సమస్యలు రైతులు తప్ప వేరే వాళ్ళు మధ్యతరగతి ఇంకా చాలామంది సఫర్ అవుతారు ఈ భూ చట్టం వల్ల అని. ఇది ఎంత తొందరగా రద్దు అయితే అంత మంచిది. అలాగే ఈ ట్రిబ్యునల్కి అన్ని కేసులు వెళ్ళడం అనేది మనకు ఎంతవరకు న్యాయంగా చెప్పండి. మనం చేసే పోరాటము ప్రతి రైతుకి, ప్రతి అన్యాయం జరిగిన వాళ్ళకి మనం గొంతు నిలబడే ఈ భూ చట్టాన్ని మనము ఎంతవరకు పోరాడి ఎంతవరకు ఈ ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మేము 512 చట్టంని రద్దు చేయడం కోసము 18 రోజుల నుంచి ఇక్కడ జూనియర్ న్యాయవాదులు ధర్నా చేస్తూనే ఉన్నారు. మన భారతదేశం అనేది రైతులకు వెన్నెముక లాంటిది, రైతుల ప్రజారాజ్యం అన్నమాట ఇది. అటువంటిది ఈ జీవో వలన రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేశారంటే జుడిషియరీ అనేది ఇండిపెండెంట్. అటువంటి జుడిషియరీని తీసేసేసి సివిల్ సూట్స్ అన్ని కోర్టుకు వెళ్ళకోకుండా ఒక ఎంఆర్ఓ రెవెన్యూ సిస్టమ్కి అప్పచెప్తే అక్కడ చాలా మొత్తం ఫ్రాడే అంతా. రెవెన్యూ అనేది మొత్తం లంచంతోనే ఏ పని జరగాలన్నా లంచము. ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక పాస్బుక్లో ఎంట్రీ ఏం జరగాలన్నా ప్రతి ఒక్కటి లంచం. అటువంటిది దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు తీసుకుపోయేసి రెవెన్యూ చట్టంకి అప్పచెప్పేసేస్తే మొత్తం రైతులకు చాలా అన్యాయం జరుగుతుందనని మేము రైతు పక్షాన నిలబడి న్యాయవాదులందరూ 18 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ తరపున పోరాడుతూనే ఉన్నారు. అయితే కూడా ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎన్ని రోజులైనా రైతుల పక్షాన నిలబడి మేము పోరాడతామని చెప్తున్నాం. ఈ 512 జీవోను రద్దు చేసేంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాము. పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ నాయకుడు నగరూరు రాఘవేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అన్ని రకాల చేతి వృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తే ఈ పథకం ప్రచారంలో ఎంతో వెనుకబడిపోయిందని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని అన్ని రకాల చేతి వృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వస్తుందని, సంవత్సరానికి 5% వడ్డీ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే సమయంలో రోజుకు 500 రూపాయలతో పాటు
15,000 రూపాయల విలువ చేసే కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని పోయి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా రాజకీయ నాయకులకు కృషి చేయాలని రాఘవేంద్ర కోరారు. ఈరోజు ప్రధానమంత్రి గారు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి PM విశ్వకర్మ యోజన ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా వర్గాల జీవన ప్రమాణాల మెరుగు, అందరితో నైపుణ్యాలు, ఆర్థిక దన్ను చాలా ముఖ్యం. సో ప్రభుత్వం దీని మీద చాలా పెద్ద బృహత్తరమైన మంచి పథకాన్ని ముందరకు తీసుకుపోయినప్పటికీ మన రాజకీయవేత్తలు ఆ పథకాన్ని హైలైట్ చేయకుండా ఎవరు చేస్తున్నారు ఈ పథకాన్ని అని తెలియపరచకుండా వాళ్ళు దాన్ని నాంచి ఉంచారు. ఈ పథకంలో చాలా కుల వృత్తులు సద్వినియోగం చేసుకోబడతాయి. వడ్రంగి, కమ్మర, శిల్పకళలు మరియు చర్మ సంబంధించిన ఆ వృత్తుల వారు, తర్వాత టాపీ మేస్త్రీలు, ఇలాంటి వారికి చాలా ఉపయోగపడతాయి. ఈ పథకం కింద నరేంద్ర మోడీ గారు చాలా భారీ ఎత్తున తీసుకొని వచ్చారు. సో నార్త్ అంతా బాగా ఉపయోగపడుతుంది ఈ పథకము. మన దగ్గరకు వచ్చేందుకు ఈ పథకము ముందరికి పోవట్లేదు. ఎక్కడ కూడా ఇంకా మనం వాడ తిరిగినప్పుడు కూడా మీకు ఈ పథకం అందిందా అంటే ఇంతవరకు దాని గురించి కూడా మాకు తెలియదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పథకంతో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రీకరణ పెరుగుతుందని, నైపుణ్యాలు, ఆర్థిక దన్ను చాలా కీలకమని ఆయా వర్గాల వారు ఊతమిచ్చి ఆర్థిక జీవన పరిణామాలు మెరుగుపరిచేందుకు శ్రీకారం చుట్టారు. ఔషధగా పారిశ్రామవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారతదేశము ఈరోజు ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతుంది. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేట చర్చిలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. బుధవారపేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పేద క్రైస్తవ మహిళలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పావని, ఉషారాణి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్రైస్తవ పేద మహిళలకు చీరలు పంపిణీ చేయటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయని, మన దేశంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు ఇలా అన్ని మతాల వారు కలగలిసి జీవనం సాగించడం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఎవరు ఏ మతంలో ఉన్నప్పటికీ ఇతరుల మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మతపిచ్చితో మత కల్లోలాలు చెలరేగి మారణకాండ జరుగుతోందని, ఇది ఎంతమాత్రం సహించరాని విషయమన్నారు. ఎవరు ఏ మతంలో ఉన్నా ఇతరుల మతాన్ని గౌరవించాలన్న విషయాన్ని విస్మరించరాదు అన్నారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగతో పాటు నూతన సంవత్సరం పండుగ వాతావరణంలో జీవిస్తారని, అందుకే వారికి చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు ఇక్కడ స్థానిక బుధవారపేటలోని చర్చిలో పేద క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుపేద క్రిస్టియన్ మహిళలు పాల్గొని సంతోషంతో ఆ చీరలు తీసుకోవడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్రిస్మస్ రోజుల్లో వాళ్ళు క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు కూడా, కొంతమంది జనవరి 1 వీక్ వరకు కూడా చాలా ప్రార్థనలతో మనశ్శాంతితో జీవిస్తుంటారు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివి
వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతూ వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తూ వాళ్ళు వాళ్ళ మతం ఆచరించే టైంలో వేరే మతాలు తక్కువ అనే ఉద్దేశంతో ఎవరు ఉండకూడదు ఈ దేశంలో. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇక్కడ భిన్న మతాలు ఉన్నాయి. హిందూయిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, జైనిజం ఉంది, జొరాస్ట్రియనిజం ఉంది, ఇంకా ఎన్నో ఎన్నో జాతులు, తెగలు, కులాలు, ఎన్నో రకరకాల సంస్కృతులు, నాగరికతలు, చాలా వైవిధ్యభరితమైన దేశం ఇది. ఇక్కడ ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అనేది లేదు. మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా రాజ్యాంగము ఇది సెక్యులర్ కంట్రీ అని డిక్లేర్ చేసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో దాని ప్రకారంగా అన్ని మతాలు, బౌద్ధ మతం కూడా ఉంది ఇక్కడ, అన్ని మతాలు సమానము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ప్రారంభం నాటి ధరలనే నేటికి వర్తింపజేస్తుండటంతో చికిత్సలు అందించడం కష్టతరమవుతోందని వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకంకు సంబంధించిన చికిత్సలకు నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2007లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేసింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం ఆయా హాస్పిటల్కు నిధులను విడుదల చేస్తూ వచ్చింది. మొదట్లో ఈ పథకం కింద ఆయా హాస్పిటల్స్లో నిధులు పుష్కలంగా విడుదల చేయడంతో మరిన్ని హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగిన చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో చేస్తున్న జాప్యం హాస్పిటల్ యాజమాన్యాలకు మోయలేని భారంగా మారుతోంది. 2007లోని రెంట్లనే ఆరోగ్యశ్రీకి చికిత్సలకు వర్తింప చేస్తూ ఉండటంతో చికిత్సలు చేయటానికి చాలా హాస్పిటల్స్లో ఇబ్బందులు గురవుతున్నాయి. దీనికి తోడు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు ప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదని ఆయా హాస్పిటల్స్ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీపై ప్రచారం విస్తృతంగా జరగటంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కిందనే చికిత్సలు చేస్తూ వస్తున్నారు. హాస్పిటల్స్లో పేషెంట్ల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి తోడు పెరిగిన వైద్య చికిత్సల ఖర్చు హాస్పిటల్ యాజమాన్యాలకు మోయలేని భారంగా మారుతోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్లకు చికిత్సలు చేస్తున్నప్పటికీ దానికి తగ్గట్లుగా నిధులను ప్రభుత్వం విడుదల చేయటం లేదని ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడపాదడపా నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటిని భరించటం కష్టతరమై హాస్పిటల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. చివరకు హాస్పిటల్స్కు సంబంధించి విద్యుత్ బిల్లులు చెల్లించే పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తే చాలు అన్న స్థాయికి హాస్పిటల్ నిర్వహణ తయారైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మారిన పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ఇండెక్స్ ఛార్జీలను పెంచాలని హాస్పిటళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. అప్పుడే ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు సాధ్యమవుతుంది అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించి నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఈ పథకానికి ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయడంతో పాటు నూతన ధరలను అమలు చేయాలని ఆశిద్దాం. నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ హితంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ బి బ్రహ్మారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో గ్రేట్ విత్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నూతన సంవత్సరం అనగానే అది ఉత్సాహం ఏ రోజు కాలంలో ప్రతిదీ నూతనమే అయినప్పటికీ కూడా జనవరి 1 అంటే అది ప్రత్యేకంగా భావిస్తారు. చాలామంది పళ్ళు ఇస్తారు, లేదా బొకేలు ఇస్తారు. వాటి బదులు బుక్కులు ఇవ్వడం మేలు, మొక్కలు ఇవ్వడం మేలు అనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక
అలా మిత్ర సంస్థలన్నీ కూడా ఆ విధంగా గ్రీట్ చేయండి. గ్రీట్ విత్ గ్రీన్ అనే పేరుతో గ్రీట్ చేయండి అని మేము సలహా ఇస్తున్నాం. దానికి ఉదాహరణగా ఈరోజు మేము ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.